దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లారా, దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరము చివరి దినములలోనికి ప్రవేశించాము. మరి ఈ 2020 సంవత్సరాది మొదలుకొని ఇంత మటుకు దేవుడు తన కృపలో కాచి దాచి మనలను భద్రపరిచి మరి యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి దేవుడు కృప చూపాడు. మరి గత కాలమంతా గడిచిన సంవత్సర కాలమంతా దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ఆ దేవుని నీవు నేను మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు. ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరియా గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుము అని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనబరుచుకొనుడి అని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని వానితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి క్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరియా గలిలయ మధ్య ప్రాంతాల్లో నుంచి ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఒక గ్రామంలో ఆయన ప్రవేశించగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచుండి ఆయనను ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయనను కరుణించమని కేకలు వేస్తున్నారు. యేసు ప్రభువా, యేసయ్యా, మమ్మను కరుణించుమని కేకలు వేసినప్పుడు యేసయ్య వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పినప్పుడు ఆ మాటకు వారు విధేయత చూపి మారు మాట్లాడకుండా మరి వారు వెళుతూ ఉన్నప్పుడే వారు శుద్ధులైపోయారు. అయితే వారిలో ఒకడు, ఆ 10 మందిలో నుంచి ఒక్క వ్యక్తి మాత్రమే తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. అయితే యేసయ్య ప్రశ్న వేస్తున్నాడు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 మంది ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగుపడలేదా అనేటువంటి ప్రశ్న క్రీస్తు ప్రభుల వారు వారి ముందు ఉంచాడు. ప్రియులరా, 2025 సంవత్సరంలో ఈ ప్రయాణం అంతటిలో మరి నీవు నేను దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనలన్నిటినీ దేవుడు ఆలకించాడు. మనము పెట్టిన ప్రతి మొరను దేవుడు ఆలకించాడు. అనేకమైనటువంటి
ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా మనము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయన మనతో కూడా నడిచాడు. మరి నీవు నేను మరి ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి, ఆయన చూపిన కృపలన్నిటిని బట్టి, ఆయన కరుణా కనికరములను, కటాక్షములను జ్ఞాపకము చేసుకొని ఆయనను నీవు నేను మహిమపరచవలసిన వారమై ఉన్నాము. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆ 10 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే కృతజ్ఞత కలిగి దేవుని మహిమపరుస్తూ ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. ఆయనతో నడవడానికి ఇష్టపడ్డాడు. మరి ఈరోజు మనము ఏ గుంపులో ఉన్నాము? ఆ 9 మంది స్వస్థతను పొందుకొని వెళ్ళిపోయినటువంటి వారి గుంపులో ఉన్నామా? లేదంటే ఆ స్వస్థతను పొందుకొని తిరిగి దేవుని క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి ఆయనను మహిమపరుస్తూ ఆయన చెంత సాగిలపడి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే ఆ యొక్క వ్యక్తి వలె ఉన్నామా? నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను ఇదిగో స్వస్థత పొందుకొని యేసయ్య యొద్దకు తిరిగి వచ్చి ఆయనను మహిమపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి ఆ అన్యుని వలె నీవు నేను ఉండవలసిన వారమై ఉన్నాం. 2025వ సంవత్సరంలో దేవుడు అనేకమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు మన జీవితంలో అనుగ్రహించాడు. కాబట్టి 3 విషయాలను నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. మొట్టమొదటిగా నీవు నేను మరి దేవుడు ఈ 2025వ సంవత్సరం అంతట్లో తన సన్నిధిని, తన యొక్క కాపుదలను, తన యొక్క మరి శక్తిని మనతో కూడా ఉంచి మనతో నడిచిన దేవునిని నీవు నేను మహిమపరచవలసిన వారమై ఉన్నాము. నీవు నేను ఘనపరచవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ 2025వ సంవత్సరంలో మన రక్షణ, మన కాపుదల, మన ఆశ, మన నిరీక్షణ ఆయనే. ఇదిగో కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలిచున్నాము. హల్లెలూయా. యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. ఈ కీర్తనలు 20వ దావీదు కీర్తన మరి 7, 8, 9 వచనాల్లో భక్తుడైన దావీదు అంటున్న మాదిరిగా నీవు నేను కూడా మరి ఈ 2025వ సంవత్సరం అంతట్లో దేవుడు తన నామమును బట్టి మనందరినీ రక్షించాడు. తన సన్నిధిని మనతో కూడా ఉంచి ఇదిగో జలములలో బడి మనము దాటి వెళుతూ ఉన్నప్పుడు ఆయన మనతో కూడా ఉన్నాడు. ఇమ్మానుయేలను దేవుడుగా మనతో కూడా ఉండటానికి ఆయన ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఇదిగో నీవు జలములలో బడి దాటునప్పుడు నీకు తోడై నిన్ను నడిపించిన దేవుడు. నదులలో బడి నీవు వెళ్ళినప్పుడు ఆ నదులు నీ మీద పారకుండా నిన్ను కాపాడిన దేవుడు. అగ్ని మధ్యలో నీవు నడుస్తూ ఉన్నప్పుడు, అగ్ని వంటి శ్రమల గుండా నీవు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నీతో కూడా నడిచినటువంటి దేవుడు. ఆయన సన్నిధిని బట్టి గివ్ థ్యాంక్స్ ఫర్ హిస్ ప్రజెన్స్ ఆల్ త్రూ దిస్ ఇయర్ 2025. 2025వ సంవత్సరం అంతట్లో తన సన్నిధిని మనతో కూడా ఉంచి కాపాడిన ఆ దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన సన్నిధిని బట్టి. సెకండ్ వన్, రిమెంబర్ హిస్ గ్రేస్ అండ్ హిస్ మర్సీ. మరి నీవు బలహీనుడిగా ఉంటూ ఉన్నప్పుడు, నువ్వు మరి దుఃఖములో, వేదనలో కృంగి ఉన్నప్పుడు నిన్ను బలపరిచి లేవనెత్తినటువంటి దేవుని బట్టి నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉంటున్నాం, మహిమపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. భక్తుడైన పరిశుద్ధుడైన పౌలు గారు అంటున్నాడు 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనంలో, ఇదిగో నీవు బలహీనుడిగా ఉన్నప్పుడు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన మనతో చెప్పినాడు.
ఈ 2025 సంవత్సరంలో మనము బలహీనులుగా ఉన్నప్పుడు ఇదిగో నా కృప నీకు చాలునని తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి మనలను కాపాడిన దేవుడు, మనలను నడిపించిన దేవుడు. తన శక్తి, ఆ క్రీస్తు ప్రభుల వారి శక్తిని మనపైన కృమ్మరించి మనలను నడిపించిన దేవుడు. హల్లెలూయా. విలాపవాక్యాలు 3వ అధ్యాయం. విలాపవాక్యములు 3వ అధ్యాయం. యెహోవా కృపగలవాడు 22వ వచనములో నుంచి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఎందుకు? ఈ 2025 సంవత్సరం అంతటిలో నీవు నేను ఇంకా నిలిచి ఉన్నామంటే మన ఎడల ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. ఆయన కృప ఇంకా మనకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము ఈ 2025 సంవత్సరంలో నిర్మూలము కాలేదు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దేవా, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా, నీవే నా భాగమని నేను అనుకొనిచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. హల్లెలూయా. మరి రెండవదిగా ఆయన మరి రక్షణను గురించి, ఫర్ హిస్ ప్రొటెక్షన్. ఈ 2025 సంవత్సరంలో మొదటిది ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధి. రెండవది ఆయన ప్రొటెక్షన్. మూడవది ఆయన ప్రొవిజన్స్. మరి ఈ 2025 సంవత్సరంలో మన ప్రతి అక్కరతను, అవసరతను క్రీస్తునందు మహిమలో మన ప్రతి అవసరతను, అక్కరతను తీర్చినటువంటి దేవుడు. రొట్టె వలననే మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన నీవు జీవిస్తున్నావని తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి తన జీవాహారం చేత మనలను పోషించినటువంటి ఆ జీవాధిపతి అయినటువంటి యేసయ్యను నీవు నేను మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన చేసిన మేలన్నిటిని బట్టి దావీదు వలె నీవు నేను ఆయనను స్తుతించబదులమై ఉంటున్నాం. భక్తుడైన దావీదు అంటాడు కదా, మరి 105వ దావీదు కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చూస్తే, ఆయన దాసులైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరుచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడే. హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం మట్టుకు ఆయన చేసినటువంటి మేలన్నిటిని, ఆశ్చర్య కార్యాలన్నిటిని బట్టి నీవు నేను ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాం. హల్లెలూయా. మరి ఈ 2025 సంవత్సరం అంతట్లో దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అట్టి హృదయము, అట్టి మనస్సు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జూము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చలనెక్కల నీడను భద్రపరిచి దేవా, మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి అయా మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, 2025 సంవత్సరాది మొదలుకొని ఇంత మట్టుకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి కాపుదల కొరకు మీకు స్తోత్రాలనైనా. మీరు మీ సన్నిధిని మాతో కూడా ఉంచి ప్రభా మా ఇరుకులో, ఇబ్బందులో, మా సమస్యలో తోడుగా ఉండి నడిపించినందుకు మీకు స్తోత్రాలనైనా. ఇదిగో క్రీస్తునందు మహిమలో మా ప్రతి అవసరతలను, అక్కరతలను, కొదవలను తీర్చి మా జీవితంలో మీరు చేసిన ఆశ్చర్యకార్యాలన్నిటిని బట్టి, ఆశీర్వాదాలన్నిటిని బట్టి, మేలులన్నిటిని బట్టి దేవా మీ నామానికే మహిమ చెల్లిస్తున్నాం, మీ నామానికే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మీ యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం మట్టుకు మాతో ఉంచి నడిపించిన దేవా
సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.